నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ప్రకృతి సిద్ధమైన రంగుల హోలీ వేడుకల్లో 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపల్ కేంద్రంలో హోలీ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్ష్మాది హాజరై హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మాట్లాడుతూ హోలీ పండుగ వేడుకల్లో ప్రకృతి సిద్ధమైన రంగులతో ప్రజలు చేసుకోవాలని, దేశ ప్రజలందరూ కూడా కుల మత జాతి భేదాలు లేకుండా జాతీయ సమైక్యతతో కలిసిమెలిసి ఉండాలని మున్సిపల్ ప్రజలను కోరారు. తారతమ్యం లేకుండా జరిగే ఏకైక పండుగ హోలీ పండుగ. హోలిక దహనం రోజునే హోలీ పండుగ నిర్వహించుకుంటూ ఉంటాము. న్యాచురల్ కలర్స్ వాడండి, హెల్త్కి చాలా మంచిది. సేఫ్ హోలీ, హ్యాపీ హోలీ. మరియు పట్టణ ప్రజలకు, ప్రాంత ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రజలంతా సంతోషంగా, ఆహ్లాదంగా హోలీ పండుగను జరుపుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎటువంటి రసాయన కలిపినటువంటి ఈ యొక్క కలర్స్ వాడకూడదు. మేము సహజ సిద్ధంగా తయారు చేసిన కలర్స్ మాత్రమే మీరు వాడాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఒక్కరోజు ఆట ఆడేది కాదు ఇది. మనం ఈ యొక్క రసాయనం కలిపినటువంటి కలర్స్ కనుక వాడితే మన యొక్క చర్మం, మనకి హెల్త్ ఖరాబ్ అవుతుంది అన్న విషయాన్ని పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. కావున ఈ యొక్క హోలీని అత్యంత కోలాహలంగా, సంతోషంగా జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేడు మన 45వ వార్డులో గండూరి పావని గారి ఆధ్వర్యంలో బేర్మన్ స్కూల్లో మహిళలందరూ ఈరోజు కోలాహలంగా ఈ యొక్క హోలీ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ హోలీ సంబరాలకి ముఖ్య అతిథిగా మన పట్టణ మున్సిపల్ చైర్మన్ నివేదిత గారు, లక్షాది గారు విచ్చేస్తున్నారు. కావున ఈరోజు ఎటువంటి మన కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఇట్లాంటి పార్టీలకి అతీతంగా అందరం మహిళలు మాత్రమే ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి మేము ఇక్కడ మహిళలు మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు. అత్యంత కోలాహలంగా వాళ్ళు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. కావున సూర్యాపేట పట్టణ మహిళలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి బేమన్ స్కూల్లో మీరందరూ కూడా గండూరి పావని గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.